చేసినావు అనుకో, రఘునందన్ రావు అన్నట్టు ఇష్టం ఉన్నా కష్టం ఉన్నా పక్కకు చేసి మున్సిపల్ చైర్మన్ జడ్పీ చైర్మన్ అనుకో, నా పక్కన నుంచి జడ్పీ చైర్మన్ కూర్చుంటాడా కూర్చోడా? పార్టీ పదవికి నేను పనిచేస్తా, 10 కోట్లు పెడతా ఎలక్షన్ లో చేస్తా. ఎందుకే 10 కోట్లు? 10 గంటలు పనిచేయండి పార్టీ కోసం. బరాబర్ మీరు నాయకులు అవుతారు. నాయకులు కావాలని ఉన్నది చేతులు ఎత్తులు అందరికి ఊళ్ళో మీ పని మీరు చేసుకోండి. చేస్తున్నామంటే గెలిచినప్పటి మళ్ళీ చెప్తా ఉన్నా, నిజాయితీగా పనిచేస్తున్నాం. రోజుకి కనీసం తక్కువ ఒక 10 గంటలంటే నియోజకవర్గం కోసం పనిచేస్తున్నాం. ఎవరు అడిగినా అడగకుండా నియోజకవర్గం అభివృద్ధి కోసం ఏం కావాలో వాటిని దృష్టిలో పెట్టుకుని పనిచేస్తా ఉన్నాం. నన్ను వచ్చేవారు నరసాపూర్ కంప్లైంట్ చేయమని అడగలేదు. రోడ్డు మీద ఎక్కువ ప్రమాదాలు అవుతున్నాయని ఇచ్చారు. నన్ను వచ్చేవారు నరసాపూర్కి 4 లైన్ల రోడ్డు కావాలని అడగలేదు. అయినా రోడ్డు కావాలని చేసినాం. మరొక ఆలోచన వచ్చింది నాకు. తర్వాత కొంతమంది మా మీడియా మిత్రులు చెప్పారు, రవీంద్ర మళ్ళీ ఫారెస్ట్ తోటి ఏది ఇస్తాడా చేయడం, మధ్యలో పంచాయతీ వస్తుందా అని చెప్పారు. చెప్తే ఇంకో కొత్త ఆలోచన చేస్తా ఉన్నాం. నేను ఆలోచించింది 4 రోజుల క్రితం ఆలోచించి నేషనల్ హైవేలతో డిస్కస్ చేసిన. అట్లాంటి ఒక ప్రాజెక్ట్ నే నేను శ్రీశైలంలో చేద్దాం అనుకుంటున్నామని రాష్ట్ర ప్రభుత్వం ఒక ఆలోచన చేసింది. ఏంటంటే గుమ్మడిలో ఊరు అయిపోయినాక అక్కడ నుంచి మొదలుకొని నరసాపూర్ లో ఫారెస్ట్ అయిపోయి ఫస్ట్ ఇంకో వచ్చేదాకా ఒక ఎలివేటెడ్ కారిడార్ తీసుకుంటే తయారు చేస్తున్నాము. సో ఇంకా ఎవరు నరసాపూర్ లో అడగలేదు. మళ్ళా ఫారెస్ట్ లో పంచాయతీ వస్తే కష్టమైతుందేమో, మధ్యలో అక్కడొకటి పిల్లర్ వేసి ఎలివేటెడ్ కారిడార్ పైకి తీసుకుంటే కింద కోతుల పంచాయతీ, వందల పంచాయతీ, ఫారెస్ట్ ల్యాండ్ పంచాయతీ ఇవన్నీ లేకుండాయేమో పెరిగితే ఇంకో 500-1000 కోట్లు పెరుగుతుండొచ్చని బీపీఆర్ ని ఎలివేటెడ్ కారిడార్తో చేయించమని అడుగుతా ఉన్నా. నేనేదో గొప్ప అని చెప్తలేను. ప్రజల కష్టాలు నాకు తెలుసు కాబట్టి, ఆ కష్టాలని అనుభవించి వచ్చినట్టు కాబట్టి, ఇలా మీ అవకాశం ఇచ్చి మీ ఓడిపోయి నేను నాయకుడిగా మనిషిని కాబట్టి ఖచ్చితంగా భవిష్యత్తులో మీ కష్టాలని నేను ఎంపీకి వెళ్ళిపోయినట్టు ఏడాది ముందు మళ్ళీ ఈ నరసాపూర్ నేషనల్ హైవే కాంట్రాక్ట్ అయిపోయింది, మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ అయిపోయింది. కనీసం గడి వికెట్ లేకుండే, వందరమైన బ్యారికేడ్ చక్కగా వేసిన లేకుండే, పక్కన రోడ్డు పక్కన రేడియం స్టిక్కర్ పోతే కొత్త స్టిక్కర్ వేసిన లేకుండే, రోడ్డు